మహిళల పట్ల పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. తుని మండలం అన్నవరంలో గల క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో కీలక భూమిక వహించిన మహిళా ఆర్మీ అధికారులపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పోలీసులు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని ఆయన విమర్శించారు. మాజీ మంత్రి పట్ల సిఐ అనుసరించిన వ్యవహార శైలిపై న్యాయ పోరాటం సాగిస్తామన్నారు. వింగ్ కమాండర్ వామికా సింగ్ నేతృత్వంలో భారత సైన్యం ఖచ్చితత్వంతో కూడిన దాడులు కానీ లేదంటే ఇద్దరు మహిళలు భారత సైన్యాన్ని నడిపించిన తీరు కానీ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు మన భారతదేశ మహిళా ఆఫీసర్లు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పిన తీరు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఒక పక్క మహిళలు తలెత్తుకునే విధంగా దేశంలో మహిళలందరూ తలెత్తుకునే విధంగా దేశంలో ఉంటే మహిళలను వేధించే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం. నిన్ననే మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఆవిడ కారులో ఆవిడ వెళ్ళిపోతుంటే సతీష్ అనే నాయకుడిని వెనకాల కూర్చొని వెళ్ళిపోతుంటే అక్కడ సిఐ ఆవిడ కారులోంచి ఆవిడని బయటికి లాగి పక్కకు తోసి ఆవిడ కారులోనే ఆ సతీష్ అనే నాయకుడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, ఆవిడ పట్ల దురుసుగా మాజీ మంత్రిని కూడా చూడకుండా దురుసుగా వ్యవహరించడం చూస్తుంటే ఇది పోలీసు ఉద్యోగం చేయడమా లేకపోతే వారి బాధ్యతలు నిర్వర్తించడమా లేక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాపకం కోసం నాటకాలు ఆడడం అన్నది నాకు ఒక అనుమానం వచ్చింది. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ చట్టం శాసన వ్యవస్థ కానీ పర్మనెంట్, మనం టెంపరీ మాత్రమే. పోలీసు వారైతేనే లేకపోతే రాజకీయ నాయకులు మేమైతేనే వయసు అయిపోతే పక్కన ఉంటాం. ఒకటి మనం గుర్తు చేసుకోవాలి, మనం బాధ్యతగా మెలగాలి, వ్యవస్థలకు వన్నె తెచ్చే విధంగా ఉండాలి తప్పించి ఎవరి ప్రాపకం గురించో నాటకాలు ఆడడం, ఒక మాజీ మంత్రిని చెయ్యి పట్టుకుని దురుసుగా ఆవిడ కారులోంచే బయటికి లాగి ఆవిడ ఒంటిమే చేసి సుబ్బారాయుడు అనే సిఐ తోసేసి చాలా అమానుషంగా ప్రవర్తించడం ఖండిస్తున్నాం. ఈ విషయంలో చట్టపరంగా న్యాయపరంగా నేను వ్యక్తిగతంగా కూడా ఎంతవరకు అన్నా సరే పోరాటానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఆ పని చేస్తాను, చేసి తీరుతాను కూడా ఆ సిఐ మీద.